పుష్ప ఇస్ బ్యాక్. ఓకే, సీరియస్ మ్యాటర్ ఇది. అక్యూజ్ నెంబర్ 11 అల్లు అర్జున్ గారి సంధ్యా థియేటర్ స్టాంపింగ్ ఇష్యూ తెలంగాణ అసెంబ్లీలో చర్చకు చేరుకుంది. ఏఐఎంఐఎం లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు అసెంబ్లీలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట్లో రేవతి గారు చనిపోయారు, పిల్లవాడు సీరియస్ గా ఉన్నారని పోలీసులు అల్లు అర్జున్ గారికి చెప్తే నవ్వుతూ అయితే సినిమా హిట్టే అన్నారని సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగటం జరిగింది. ఆయన వ్యాఖ్యలని సపోర్ట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 2న పుష్ప టీం పర్మిషన్ అడగటం జరిగింది. కానీ డిసెంబర్ 3న సంధ్యా థియేటర్ ఉన్న ఏరియా ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లో 10 థియేటర్ల దాకా ఉన్నాయి. అక్కడ క్రౌడ్ చాలా అక్యుములేట్ అవుతారు హీరో వస్తే, అందుకని పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత కూడా రావటం, కార్ సన్ రూఫ్ ఎక్కి ఫ్యాన్స్ కి వేవ్ చేయటం, రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవటం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లటం, వీటినన్నిటిని అసెంబ్లీలో తప్పుపట్టారు. దానికి తోడు టికెట్ ఫీ హైక్ అండ్ బెనిఫిట్ షోకి పర్మిషన్స్ ఇవ్వమని తేల్చి చెప్పేశారు. మరోపక్క అల్లు అర్జున్ గారేమో నాకు రేవతి గారు చనిపోయిన విషయం తర్వాత రోజు మార్నింగే తెలిసింది, అప్పుడు దాకా నాకు తెలియలేదు అని బాధ వ్యక్తపరిచారు. ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది న్యాయస్థానమే నిర్ణయించాలి ఇంకా.